హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకి నిన్న నోటిఫికేషన్ బీఎస్సీ అగ్రికల్చర్ వీటికి సంబంధించి బీఎస్సీ కోర్సెస్ సంబంధించి యూజీ కోర్సెస్ మనకి అడ్మిషన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, అలాగే మీకు ఫార్మర్ కోటా అర్హత ఏంటి, చాలామంది ఫార్మర్ కోటా మీద డౌట్స్ అడుగుతున్నారు. సో ఫార్మర్ కోటా కూడా మీకు ఆ డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను. అలాగే మీకు ఫామ్ 1, ఫామ్ 2 ఎలా ఫిల్ చేయాలి, దాని డౌట్స్ ఏంటి, అలాగే అప్లికేషన్ ఫీ ఎంత, డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి, సో మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి, ఈ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. లైక్ చేయండి, అలాగే మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతే మర్చిపోవద్దు. సో ఎందుకని మీకు కౌన్సిలింగ్ అయ్యే వరకు మనకి వీడియో అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను కాబట్టి సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఓకే, సో ఇది అప్లికేషన్ వెబ్సైట్. మనకి ఆల్రెడీ మనకి ఐడియా ఉంది కదా. సో ఇది వెబ్సైట్. సో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్తే మనం ఇక్కడ ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు అని ఇచ్చాడు కదా. సో బైపీసీ వాళ్ళకి ఇక్కడ మీకు బైపీసీ స్ట్రీమ్, అలాగే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఎంపీసీ. సో ఇక్కడ మీకు క్లారిటీ ఇచ్చేసాను లాస్ట్ వీడియోలో. ఎంపీసీ వాళ్ళకి మాత్రం, ఫార్మర్ కోటా వాళ్ళకి మాత్రమే ఈ కోర్సెస్లో ఎలిజిబిలిటీ అనమాట. సో డైరీ టెక్నాలజీ కానీ, సో ఫార్మర్ కోటాలో ఉన్న అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ. ఓకే, సో అలాగే మనకి బైపీసీ వాళ్ళకైతే కోర్సెస్ ఆల్రెడీ మనం మెన్షన్ చేసాము, షెడ్యూల్ అంతా లాస్ట్ వీడియోలో చూసాం. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి లింక్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ ఎస్ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎస్ ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఏపీఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ అడుగుతుంది. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అప్లికేషన్లో ఇచ్చారో అది ఎంటర్ చేసి మీరు సబ్మిట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ చేయగానే మీకు సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా చూపిస్తుంది. మీకు ఫస్ట్ మీకు మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మీరు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి. సో ఇది మాత్రం మీకు కంపల్సరీ చూసుకోండి. ఇవి మీరు కరెక్ట్గా చూసుకోకపోతే మీకు మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీకు సీట్ కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇవి అయితే చెక్ చేయండి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ చూసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. అలాగే ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఓకే, నేమ్స్ ఓకే. తర్వాత మనకి అడ్రస్ అవి ఓకే. సో మైనారిటీ ఎస్ఆర్ నో ఎలిజిబిలిటీ ఉందా లేదా అది చూసుకోండి. ఇక్కడ క్యాస్ట్స్ కరెక్ట్గా పడిందా లేదా చూసుకోండి. ఓకే, ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కరెక్ట్గా పడిందో లేదో మీరు కంపల్సరీ చెక్ చేసుకోండి. ఓకే, అలాగే మీ ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్ నెంబర్ అయితే ఇచ్చుకోండి. సో మొబైల్ నెంబర్కి అన్ని అప్డేట్స్ వస్తాయి, అలాగే ఈమెయిల్ ఐడికి అప్డేట్స్ వస్తాయి. సో ఇవి మాత్రం మిస్టేక్ చేయకండి. సో ఇక్కడ మీరు క్యాస్ట్ అడిగారు, ఇక్కడ మీరు అప్లోడ్ చేయవలసినవి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఇన్ కేస్ క్యాస్ట్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. సో అలాగే మీకు ఇన్కమ్ ఎవరైతే బిలో 1 lakh ఇలా ఉన్నారో ఇన్కమ్ ఎలిజిబిలిటీ, సో వాళ్ళు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్డేట్ చేయాలి. సో ఇది ఇన్కమ్ క్యాస్ట్ ఇక్కడ అప్లోడ్ చేస్తే, మీరు ఇన్కమ్ అప్లోడ్ చేశారనుకోండి, మీరు అది ఎలిజిబిలిటీ ఉంటే కనుక అది చెక్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ అవుతుంది. సో ఇన్కమ్ అప్లోడ్ చేస్తే మీరు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతుంది ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు. ఓకే, నెక్స్ట్ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో మీకు సంబంధించిన క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే మీకు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది మీకు. సో అలాగే రీజియన్ ఒకటి కూడా చూడండి, ఏయూ రీజియన్ అది. సో ఏ రీజియన్, ఎస్యూ రీజియన్లో ఉన్నారా మీరు, ఏ రీజియన్ అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మేల్ ఫీమేల్, అలా మీకు ఆధార్ నెంబర్ ఓకే, అలాగే మీ ఫోటో కూడా ఒకసారి చూసుకోండి. ఇది పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ మనకి స్పెషల్ కేటగిరీస్ అనమాట. సో ఇక్కడ మీకు స్పెషల్ కేటగిరీస్ ఏమన్నాయా, డిఫరెంట్లీ పిహెచ్ ఏమైనా ఉంటే ఎస్ అని వస్తుంది. ఎన్సీసీ కానీ, సో గేమ్స్, స్పోర్ట్స్ లేదా క్యాప్ వీటిలో ఏదైనా ఉంటే మీకు అదర్ అడ్వాంటేజ్ అవుతుంది. సో అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఓకే, నెక్స్ట్ మీకు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా అక్కడ ఇచ్చేస్తుంది అనమాట. సో అక్కడ మీకు 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఎక్కడ చదివారు అండ్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఎంసెట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇది ఇచ్చేస్తాడు అనమాట. సో ఈ ఇన్స్టిట్యూట్ నేమ్, ప్లేస్, డిస్టిక్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే, అవి కరెక్ట్గా ఉన్నాయి చెక్ చేసుకున్న తర్వాత మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇస్తాడు, అది చెక్ చేయండి. ర్యాంక్ అండ్ మార్క్స్ డిస్ప్లే చేస్తాడు. సో అవి చూసుకున్న తర్వాత ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయని తెలుసుకున్న తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చూడాల్సింది, ఆర్ యూ క్యాండిడేట్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ ఫార్మర్ కోటా. అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చారా, ఫార్మర్ కోటాకి ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టాలి, నో అయితే నో పెట్టాలి. ఓకే, నో పెడితే ఎవరైతే ఎలిజిబిలిటీ లేదో వాళ్ళకైతే నో ప్రాబ్లం, నో అని పెట్టేయచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మీకు డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ గ్రీవెన్స్ రిక్వెస్ట్ ఇన్ అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. ఇందులో పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పర్సనల్ డేటాలో కానీ, సో ఈ కాలేజెస్ ఇన్ఫర్మేషన్లో కానీ, అలాగే కేటగిరీ ఇన్ఫర్మేషన్లో ఏ మిస్టేక్ ఉన్నా సరే మీరు ఇక్కడ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. అప్పుడు ఎస్ అని పెట్టుకోవాలి. మిస్టేక్ ఉంటే ఎస్ పెట్టాలి, మిస్టేక్ లేకపోతే నో పెట్టాలి. సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఫార్మర్ కోటా ఎస్ అని పెడితే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే
సో ఇక్కడ చూడండి, మీకు అగ్రికల్చర్ కోటా ఎస్ అని పెట్టారు. ఇక్కడ నేను ఎస్ అని పెట్టంగానే మీకు ఫామ్ 1 అప్లోడ్ చేయమని అడుగుతుంది, ఫామ్ 1. అలాగే మీకు ఫామ్ 2 అప్లోడ్ చేయమని అడుగుతుంది. అలాగే మీకు ఒరిజినల్ పట్టాదారు పాస్బుక్ అండ్ 1B కానీ అడంగల్ కానీ మీ సేవ నుంచి వచ్చిన సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయమంటుంది. ఓకే, ఈ 3 మీరు అప్డేట్ చేయాలి. ఎవరైతే ఫార్మర్ కోటా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే మీరు ఇక్కడ ఫామ్ 1 అప్డేట్ చేయాలి, ఫామ్ 2 అప్డేట్ చేయాలి, అలాగే పట్టాదారు పాస్బుక్ 1B కూడా అప్డేట్ చేయాలి. సో ఇన్ఫర్మేషన్ ఏమైనా కరెక్ట్గా ఉంటే నో పెట్టేసుకోవచ్చు లాస్ట్ది. సో ఆ తర్వాత మీకు ఐ ప్రామిస్ అన్న దగ్గర క్లిక్ చేసి మనకి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఫీ పేమెంట్ అడుగుతుంది అనమాట. ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మీకు పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే 750 రూపీస్ పే చేయాలి. అలా మీకు 1500 వచ్చి మీకు ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి అయితే మీకు 1500 అయితే పే చేయాలి. సో అది అప్లికేషన్ ప్రాసెస్ ఫీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అని మీకు మెసేజ్ వస్తుంది మొబైల్కి. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు రాకపోతే కనుక సో అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా కొంతమందికి కంప్లీట్ అయినట్టు తెలియలేదు. సో దానికోసం ఇక్కడ మనకి క్లిక్ హియర్ ప్రింట్ రిక్వెస్ట్ బై ఎంపీసీ స్ట్రీమ్ అని ఇచ్చాడు. సో ప్రింట్ రిక్వెస్ట్ ఇక్కడ ఇచ్చాడు, అలాగే మీకు ప్రింట్ రిక్వెస్ట్ ఎంపీసీ స్ట్రీమ్ కూడా ఇచ్చాడు అనమాట. సో అది క్లిక్ చేసి అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీరు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిందో లేదో కూడా అక్కడ ప్రింట్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ నిన్నైతే లేదు, ఈరోజు అయితే మనకి ఇచ్చాడు అనమాట. సో నెక్స్ట్ మనం ఫామ్ 1 ఫామ్ 2 డీటెయిల్స్కి వస్తే, సో ఇప్పుడు నేను ఫార్మర్ కోటా ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో ఫార్మర్ కోటా ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే, సో రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ది క్యాండిడేట్స్ కమింగ్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆఫ్ అగ్రికల్చర్ కమ్ రూరల్ ఏరియా. సో అగ్రికల్చర్ అండ్ రూరల్ ఏరియా నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళకి సంబంధించి ఫార్మర్ కోటా ఎలిజిబిలిటీ అనమాట. వాళ్ళ కోసం రిజర్వ్ చేసిన సీట్స్ అనమాట. సో ఇవి ఎందుకంటే ఇవి అగ్రికల్చర్, హార్టికల్చర్ ఇవన్నీ ఏంటంటే సో విలేజ్ బేస్డ్ కోర్సెస్ కాబట్టి, విలేజ్కి సంబంధించిన కోర్సెస్ అంటే వ్యవసాయ సంబంధిత కోర్సులు కాబట్టి, సో వాటికి సంబంధించి వాళ్ళకి మాత్రం రిజర్వేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 40% ఆఫ్ సీట్స్ అయితే మనకి రిజర్వేషన్ ఇచ్చారు. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అండ్ 25% ఇన్ ఎస్వియు శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ. వీటిలో మనకి రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కమింగ్ ఫ్రమ్ ఫ్యామిలీస్ ఆఫ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇక్కడ 40% అయితే ప్రొవైడ్ చేశారు. సో ఏదైతే రిజర్వేషన్ ఫార్మర్ కోటా అంటున్నామో దానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అర్హత కాదు అనేది ఇక్కడ చూద్దాం. సో దానికి ఫస్ట్ మనకి నాట్ లెస్ దాన్ 1 acre ఆఫ్ ల్యాండ్ ఎయిదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది పేరెంట్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్. ఫస్ట్ పాయింట్ ఇదనమాట. సో మీరు 1 ఎకరా కంటే ఎక్కువ పొలం ల్యాండ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ ది పేరెంట్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్. మీ పేరు మీద స్టూడెంట్ ఎవరైతే ఉందో స్టూడెంట్ పేరు మీద, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ పేరు మీద ఉండదు కాబట్టి వాళ్ళ పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళ పేరు మీద అయినా ఉండాల్సి ఉంటుంది. ఇంకో ఎలిజిబిలిటీ ఏంటంటే అండ్ దాంతో పాటు మీకు హూ హ్యావ్ స్టడీడ్ ఫ్రమ్ మినిమం 4 years ఇన్ స్కూల్ లొకేటెడ్ ఇన్ నాన్ మున్సిపల్ ఏరియాస్. ఓకే, 4 సంవత్సరాలు మినిమం 4 సంవత్సరాలు అయితే చదువు ఉండాలి. అది ఎక్కడంటే నాన్ మున్సిపల్ ఏరియా స్కూల్స్లో చదువు ఉండాలన్నమాట. సో అంటే మీకు గ్రామీణ ప్రాంతంలో చదువు ఉండాలి. సో ఏదైనా మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కానీ 6th నుంచి ఇంటర్ వరకు కానీ ఎప్పుడైనా 4 years స్టడీ మీరు కంప్లీట్ చేసుంటే కనుక నాన్ మున్సిపల్ స్కూల్ ఏరియాస్లో సో మీరైతే ఫామ్ 2కి ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఇవి రెండు ఉండాలి. 1 acre ఆఫ్ ల్యాండ్ ఉండాలి, అలాగే మీకు నాన్ మున్సిపల్ స్కూల్ ఏరియాలో 4 సంవత్సరాలు మినిమం చదివి ఉండాలన్నమాట. ఓకే, ఈ 2 పాయింట్స్కి మీరు ఒబే అయితే కనుక అప్పుడు మీరు ఫార్మర్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, కొంతమంది ఇది కూడా అడుగుతారు. సో గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఆర్ గార్డియన్ ఆర్ ఎనీ అదర్ రిలేషన్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, ల్యాండ్ మీకు గ్రాండ్ ఫాదర్ మీద, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళ పేర్ల మీద ఉన్నా సరే అది యాక్సెప్ట్ చేయరు అని చెప్తున్నాడు. ఓకే, ఫామ్ 1 ఫామ్ 2 అనమాట. సో ఇక్కడ మీకు ఇచ్చాడు ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ క్లైమ్ అండర్ అగ్రికల్చరిస్ట్ కమ్ రూరల్ ఏరియా ఫార్మర్ కోటా. సో ఫామ్ 1 సో ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2020-21. ఓకే, ఇక్కడ మీకు 2020-21 ఇయర్ ఉంది కదా, సో ఇది మాత్రం మీరు కంపల్సరీ. సో కొంతమంది పాతవి చేయించుకున్నారు, అదైతే మీకు వ్యాలిడ్ అవ్వకపోవచ్చు మేబీ. సో ఇక్కడ ఫామ్ 1 ఫామ్ 2 ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశాడు కాబట్టి 2020-21 అనేది ఒకసారి ఇది కొత్తది మీరు చేయించుకోండి. ఓకే, ఇక్కడ ఫామ్ 1 వచ్చి మేము చూస్తే ఇక్కడ ఎలా ఫిల్ చేయాలంటే, సో దిస్ ఈజ్ ద సర్టిఫైడ్ దట్ మిస్టర్ అండ్ మిస్ సో కమ్స్ ఫ్రమ్ ది అగ్రికల్చరిస్ట్ ఫ్యామిలీ అని చెప్పి అక్కడ మీది ఏ మండల్, ఏ విలేజ్, అలాగే మీకు పట్టాదార్ పాస్బుక్ నెంబర్ ఎంత లేదా ఖాతా నెంబర్, ఇవన్నీ మీ పట్టాదార్ పాస్బుక్లో మీకు డీటెయిల్స్ ఉంటాయి. సర్వే నెంబర్, అలాగే ఏరియా ఎంత పొలం ఉన్నది. ఓకే,
1 ఎకరా కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి మీకు ఎంతైతే ఉందో 1 ఎకరా కన్నా ఎక్కువ అయితే చూపించుకోండి. సో ఇక్కడ టోటల్ ఏరియా అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అప్పుడు ఎన్ని ఎకరాస్ అనేది ఇక్కడ మీకు వర్డ్స్‌లో రాస్తాడు. సో ఇక్కడ మీకు ప్లేస్, డేట్ ఏస్తారు. ఇక్కడ ఆఫీషియల్ సీల్ మాత్రం మర్చిపోవద్దు. మీరు స్టాంప్ వేయించుకోవాలి. అక్కడ మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓతో సైన్ కూడా ఉండాలన్నమాట. సో ఇది ఫార్మ్ 1. అలాగే మీకు క్యాండిడేట్ మస్ట్ ఆల్సో అప్లోడ్ ద ల్యాండ్ ఓనర్ రికార్డ్. ఏదైతే మీకు అడంగల్ కానీ 1B కానీ మీ సేవ నుంచి ఉందో లేదా పట్టాదారు పాస్బుక్ ఒరిజినల్ ఉందో దాన్ని మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రం మీకు వ్యాలిడ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ మనకి ఫామ్ 2కి వస్తాను. సో ఫామ్ 2కి వచ్చి నాన్ మున్సిపల్ ఏరియాలో మీరు చదివినట్టు ఈ సర్టిఫికేట్ అనమాట. సో ఇది మీరు ఏదైతే స్కూల్లో చదివారో ఆ స్కూల్లోకి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సర్టిఫైడ్ దట్ మళ్ళీ చెప్తున్నాను, నాన్ మున్సిపల్ ఏరియా స్కూల్స్లోనే చదివిన వాళ్ళకే ఇది ఎలిజిబుల్ అనమాట. సో ఫామ్ 1, ఫామ్ 2 రెండు ఎలిజిబుల్ అయితేనే మీరు ఫార్మర్ కోటాలోకి వస్తారు. ఒకటి ఉండి ఒకటి లేకపోతే మీరు ఫార్మర్ కోటాలోకి రారు, నాన్ ఫార్మర్లోకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సర్టిఫైడ్ దట్ మిస్టర్ మిస్సెస్ మీ పేరు వస్తుంది. ఓకే, మీ ఫాదర్ ఆర్ మదర్ నేమ్ వస్తుంది. అలాగే మీకు చదివిన స్కూల్ పేరు, నేమ్ ఆఫ్ ది స్కూల్, అలాగే విలేజ్ ఇక్కడ, అది ఏ మండల్, ఏ డిస్టిక్ అనేది రాస్తారు. సో 4 years అన్నాడు కాబట్టి ఏ క్లాస్ నుంచి ఎక్కడ వరకు చదివారు, క్లాస్ నేమ్, 4th, 5th, 6th లేదా ఇంటర్మీడియట్, అలాగే అకాడమిక్ ఇయర్ ఏ ఇయర్లో చదివారు వరకు. ఇలా అయితే మీకు ఏదైనా 4 years అయితే మీకు ఒక స్కూల్లో చదివితే అక్కడ ఒకటి ఫామ్ తీసుకోండి. లేకపోతే 2-3 స్కూల్స్లో చదివితే ఇదే ఫామ్ని 2-3 స్కూల్స్లో 4 years చూపించాలి కాబట్టి మీకు 4 years సరిపోతుంది. సో ఒక స్కూల్ ఉంటే బెటర్, లేదంటే మీకు ఇంకోటి ఉంటే 2 స్కూల్స్లో చదివితే 2 స్కూల్స్లో తీసుకోండి. 2 సర్టిఫికెట్స్ అవుతాయి అప్పుడు. ఇక్కడ మీకు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. హెడ్ మాస్టర్ సిగ్నేచర్ చేయాలి. అలాగే మీకు అఫీషియల్ సీల్ సంతకం స్టాంప్ కూడా వేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ కేస్ ఆఫ్ ద స్టూడెంట్ స్టడీడ్ ఇన్ డిఫరెంట్ స్కూల్స్, ఇన్స్టిట్యూషన్, సెపరేట్ సర్టిఫికేట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ ద అబవ్ ఫార్మాట్ ఓన్లీ. ఓకే, పైన ఇచ్చిన ఫార్మాట్లోనే ఇంకో ఫామ్ తీసుకోవాలి అని చెప్తున్నాడు. సో ఫామ్ 1, ఫామ్ 2కి సంబంధించిన డౌట్స్ అయితే మీకు క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. 2 ఎలిజిబుల్ ఉంటేనే 1 ఎకరా ల్యాండ్ ఉండాలి, అలాగే ప్లస్ 4 years మీకు నాన్ మున్సిపల్ స్కూల్ ఏరియాలో చదివి ఉండాలి. అప్పుడు మాత్రం మీరు ఫార్మర్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. సో ఇంకో డౌట్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇవి అడుగుతున్నారు. సో ఎంప్లాయ్ అయినా పర్లేదు మీ ఫాదర్ మదర్, సో బట్ నో ప్రాబ్లం. బట్ అగ్రికల్చరిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చారా లేదనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఫామ్ 1, ఫామ్ 2కి వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే ఎలిజిబుల్ అవుతారు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చూసాం, ఫార్మర్ కోటా ఎలిజిబిలిటీ చూసాం, ఫామ్ 1, ఫామ్ 2 ఎలా ఫిల్ చేయాలి చూసాం, అప్లికేషన్ ఫీ కూడా చెప్పాను. మీకు SC/ST 750, OCBC వాళ్ళకి 1500. అండ్ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఇన్కమ్ అడుగుతుంది, క్యాస్ట్ అడుగుతుంది అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. సో అలాగే మీకు ఫామ్ 1, ఫామ్ 2 అలాగే పట్టాదారు పాస్బుక్, ఇవైతే ఈ 3 అడుగుతుంది అనమాట ఫార్మర్ కోటా ఎలిజిబిలిటీ ఉన్న. ఓకే, మీకు డేటాలో తప్పులు ఉంటే ఏం చేయాలి? సో ఇక్కడ మీకు లాస్ట్ టైం ఇందాక చూసాం కదా, డూ యూ వాంట్ మేక్ ఎనీ చేంజెస్ గ్రీవెన్స్ రిక్వెస్ట్ ఇన్ ద అబవ్ ఇన్ఫర్మేషన్. ఏమైనా తప్పులు ఉంటే ఇక్కడ SN పెట్టాలని చెప్పాం కదా, ఇక్కడ మిస్టేక్స్ లేకపోతే నో పెడతాం. సో మిస్టేక్స్ ఉండే వాళ్ళు SN పెడితే అప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత మిస్టేక్ని కరెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ అప్లికేషన్లో మీరు అక్కడ SN పెడితేనే, తప్పు వచ్చిన వాళ్ళు SN పెడితేనే ఇక్కడ మీరు కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో అక్కడ నో అని పెట్టి ఇక్కడ మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలంటే అవ్వదు. సో అక్కడ SN పెట్టి అప్పుడు ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ గ్రీవెన్స్ రిక్వెస్ట్ ఫర్ బైపీసీ స్ట్రీమ్, బైపీసీ వాళ్ళైతే ఇక్కడ క్లిక్ చేయాలి, MPC వాళ్ళైతే ఇక్కడ క్లిక్ చేయాలి. సో బైపీసీ వాళ్ళు క్లిక్ చేస్తే మీకు గ్రీవెన్స్ రిక్వెస్ట్ అనమాట. సో మనకి ఏమైనా మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మీకు మీ మిస్టేక్ ఏంటి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా మీకు అప్డేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇస్తుంది అక్కడ. సో అది మీరు ఒకసారి చెక్ చేయండి. నా దగ్గర మిస్టేక్ అప్డేట్ చేయడానికి లేదు కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకొని అది అప్డేట్ చేసుకోండి. సో మిస్టేక్స్ లేకుండా అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తాను అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి ఈవినింగ్ లైవ్ చేద్దానికి కూడా మీకు ట్రై చేస్తాను. సో మీకు దాన్ని బట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ నుంచి మీకు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే.